వైసీపీ కోటి సంతకాల సేకరణను విజయవంతం చేసిన ఇందుకూరుపేట గ్రామ ప్రజలు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో శనివారం కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్మ కులానికి చెందిన ఓ వ్యక్తి గూడూరుని తిరుపతిలో మార్చమని చెబితే ఎలా చేస్తారని ప్రశ్నించారు. కనీసం ముఖ్యమంత్రి కుర్చీకి విలువ ఇవ్వాలి కదా అంటూ మండిపడ్డారు. గూడూరు నెల్లూరులో కలిపేంత వరకు రోడ్ల మీదకు రండి, అధికారం శాశ్వతం కాదంటూ గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు సూచించారు. మా నాయకులతో మాట్లాడి నేను కూడా గూడూరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని తన మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, DCMS మాజీ చైర్మన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, DLDA చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు బట్టెపాటి నరేందర్ రెడ్డి, ఇందుకూరుపేట మండల అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ నాయకులు సురేష్ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అవసరం లేదమ్మా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 15,000 కోట్లు ఇచ్చింది, లోన్ తీసి ఇచ్చింది అమరావతిని చేయమని చెప్పి. ఎకరాల విషయంలో ఇంకా కూడా తీసుకుంటానే ఉన్నారు. అక్కడ రైతులు కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చేసింది. మనం ఉన్నప్పుడు అక్కడ రైతులను రెచ్చగొట్టి కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయించి అన్ని చేయించాడు. ఇప్పుడు ఈయన చేసేది ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం. నారాయణ గారి దగ్గర ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి తండ్రి కొడుకులకి డబ్బులు ఇస్తున్నాడు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఆ ల్యాండ్స్ అన్ని కూడా మరలా అన్ని తీసుకుంటున్నారు. అక్కడ రైతులు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ఇవ్వడం లేదు, సంతోషంగా కూడా లేరు. మెడికల్ కాలేజెస్ అంతా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితే ఓన్లీ ఫీజు మాత్రం ఉంటుంది, అంతే. హాస్టల్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఏదో కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నామని ఈ రోజు ఆయన పచ్చపత్రికలో రాయించుకున్నాడు. ఏమని? PPP ద్వారా కాలేజెస్ అన్ని పూర్తి చేస్తాము, బయట మాత్రము ప్రభుత్వ మెడికల్ కళాశాలలని బోర్డులు వేస్తామని చెప్పి ఈ రోజు రాయించుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎక్కడొస్తాయి ఫండ్స్? నువ్వు PPP ద్వారా కాలేజెస్ అన్ని పూర్తి చేస్తానన్నాడువి, కేవలం బోర్డు వేసుకుంటే ఏం ప్రయోజనం ఉంది? ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టినోడికి లాభం ఉండాలి కదా, వాడికి ఎందుకు ఇస్తాడు కాంట్రాక్టర్ కి బిల్డింగ్, అన్ని కోట్ల బిల్డింగ్? కేవలం వ్యాపారం కోసం, అతని కుటుంబం స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తుగడ. ప్రైవేటీకరణ చేయాలని పేద కుటుంబాలంతా కూడా అన్యాయం అయిపోతాయి. ఒక SC కుటుంబంలో, ఒక ST కుటుంబంలో, ఒక BC కుటుంబంలో, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబంలో, ఒక మత్స్యకార కుటుంబంలో, ఒక కాపు కుటుంబంలో 5 కోట్లు కట్టి సీటు తీసుకునే వాళ్ళు ఉన్నారా పాపం? అన్యాయం కదా. నీ వ్యాపారం కోసము పేదల కడుపు కొడుతున్నావు, పేదల బిడ్డలు చదువుకునే దానికి ఆస్కారం లేకుండా చేస్తున్నావు చంద్రబాబు. దేవుడు క్షమించడు, ప్రజలు కూడా క్షమించరు. నిన్ను నాశనం అయిపోతావు అనకూడదు. ప్రజలను గాని ఇబ్బంది పెట్టి పేదవాళ్ళని, వాళ్ళకి ఇబ్బంది చేస్తే ఎటుముట్టోడైనా సరే ఏదో ఒక విధంగా పతనం అయిపోవడం ఖాయం, ఖచ్చితంగా అయిపోతుంది. నివసిస్తూ కుర్తిపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మన ప్రీతం నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, చల్పతన్న గారికి, అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కన్వీనర్లకి, జిల్లా పార్టీ నాయకులకి, మండల పార్టీ నాయకులకి, అలాగే గ్రామస్తులకి అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా మీడియా వాళ్ళకి కూడా నమస్కారం. ఓటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పేదవాళ్ళ బతుకులు నాశనమైనవి. కేవలం పేదవాళ్ళకి ఉచితంగా అందాల్సిన విద్య, ఆరోగ్య శ్రీ వైద్య సేవలు అందకుండా పోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ బాధ్యత, వాళ్ళకి ఒక పేదవాడికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చూపించి న్యాయం చేసే బాధ పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. అలాగే
పేద విద్యార్థులు చదువుకునే దానికి కూడా ప్రభుత్వ బాధ్యత వహించాలి. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చి అందులో 5 పూర్తి చేసి ఇంకా 2 నిర్మాణ దశలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో, స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో ఈ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ కాలేజీలు 17 పార్లమెంటు నియోజకవర్గాలకి, ఒక్కొక్క పార్లమెంటుకి ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఆ పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలు హాస్పిటల్లో అత్యాధునికమైన మంచి వైద్యం అందించాలని, అలాగే పేద పిల్లలకు కూడా చదువుకునే దానికి మెడికల్ సీట్లు 50% కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పబ్లిక్ ప్రైవేటు ఈ విధానం వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే వైద్యం అందక పేద ప్రజలు అల్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. అందులో భాగంగా పిల్లల్ని దారిద్ర్య దిగున ఉన్న అనాథ అయిన పిల్లలు కానీ, చదువుకొని కాన్వెంట్ పంపలేని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని బడికి పంపించండి, మీకు అమ్మఒడి ఇస్తాము, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో అన్ని స్కూల్ని ఒక కార్పొరేట్ స్కూల్ విధంగా తయారు చేశాడు. రన్నింగ్ వాటర్ అయితేనేమి, టేబుల్స్ అయితేనేమి, అలాగే మినరల్ వాటర్ సౌకర్యం అయితేమి, టీవీ అయితేనేమి, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టగా నాడు నేడు కార్యక్రమంలో ప్రతి గ్రామంలో భవనాలన్నీ, గవర్నమెంట్ భవనాలన్నీ ఆధునీకరణ చేశారు. అలాగే హాస్పిటల్కి వచ్చేలాకే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఒక విధానం తీసుకొని వచ్చాడు. స్థానిక ఏఎన్ఎంలు ఆ గ్రామంలో పరీక్షలు చేయించి వాళ్ళకి ఏ గ్రామంలో ఎవరికి ఏ జబ్బులు ఉన్నాయి, ఎవరు షుగర్ పేషెంట్లు, ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు ఉన్నాయంటే మళ్ళీ 1 నెల లోపల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గ్రామాల్లో పెట్టి ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఏర్పాటు చేసి వైద్యం పేద ప్రజలకు అందాలా అనేది గ్రామాల్లోని మనిషి నెల లోపల మళ్ళీ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్లని మీ గ్రామాల్లో మీ ఇంటి ముంగిటికే తీసుకొని వచ్చాడు వైద్యాన్ని కూడా. అదే విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రతి మండల కేంద్రంలో హాస్పిటల్స్ లో కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఆక్సిజన్ కొరత లేకుండా ఆపరేషన్ చేసేదానికి కానీ, ఇంకా గుండె జబ్బులు కానీ అత్యాధునికమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా అలాగే మందులు కూడా పేదవాళ్ళకి కావాల్సిన అన్ని మంచి కంపెనీ మందులు కూడా సప్లై చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేద పక్షపాతి. ఒక రకంగా చెప్పాలంటే అంబేద్కర్ తర్వాత పేద ప్రజలను గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్, జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదలు చదువుకోవాలా, వాళ్ళకు వైద్యం అందించాలా, అలాగే మహిళలకు కూడా చేయూత పథకం ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కోవాలా, పేద కుటుంబాలే ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కనుక ఈ ప్రైవేటీకరణ ఆపేదానికి అందరూ కూడా, ప్రజలంతా కూడా అందరూ మీ నిరసన గలం ఇప్పాలా. రేపు 3వ తేదీ అన్ని మండలాల కేంద్రాలు అయితే 8 గ్రామాల్లో నుంచి ఈ సంతకాలు పూర్తయిన కార్యక్రమాన్ని అన్ని కోవూరు నియోజకవర్గం తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు 3వ తేదీగా జిల్లా హెడ్ క్వార్టర్స్ పంపుతారు. కనుక అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలని, అలాగే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.